ఇంతమంది బాధపడడానికి కారణం నువ్వు వాడు చూపించిన ఆశకి లొంగిపోవడమే. నీ ఆశనే వాడు ఆయుధంగా వాడుకున్నాడు. ఒక కాస్ట్లీ ఫోన్ కోసం నిన్ను ఎంతగానో నమ్ముతున్నా మీ నాన్నగారికి అబద్ధం చెప్పి వెళ్ళావు. అది నీ తప్ప? నీ ఫ్రెండ్స్ దగ్గర అంత కాస్ట్లీ ఫోన్ చూడడం తప్ప? ఇవేవి కాదు. మన దగ్గర ఉన్న దాంతోనే తృప్తి పడటం ఈ వయసు నుంచే నువ్వు అలవాటు చేసుకోవాలి. లేని దానికోసం వెంపర్లు పడితే అదో స్టేటస్. అది ఎలాగైనా దక్కించుకోవాలని ఫీల్ అయిపోతే దాని పర్యవసానం ఇలా ఉంటుంది. మన తల్లిదండ్రులు కూడా చెప్పేది ఎవరిని నమ్మద్దు అని, ఎవరిచ్చేవి తీసుకోవద్దు అని. అవి మీ చెవులకు రుచించవు కదా. ఇలాంటివి జరిగితే గాని అర్థం కావు. రమ్య, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. జరగరాందేవన్నా జరుగుంటే నీకోసం నువ్వు కన్న కలలు ఏమైపోయేవి? రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో బంగారు బాటలు వెయ్యాలనుకున్నా మీ నాన్నగారి పరిస్థితి ఏమయ్యేది? నీ జ్ఞాపకాలతో జీవితాంతం ఆయనకి మిగిలేది ఏడుపేగా. మోసాలెవరో బయట వాళ్లే చెయ్యరు రమ్య. తెలుసున్న వాళ్లే ఎక్కువగా చేస్తారు. తెలుసు కదా అని నమ్మకూడదు. మీ వాళ్ళు తెలుసని చెప్పేవాళ్ళని నమ్మకూడదు. నమ్మినంత కాలం ఇలాంటి భార్య మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అది కావాలి నాన్న, ఇది కావాలమ్మా అని అడుగుతారు కదా. ఇవి చెప్పరా? అన్ని ఇంట్లో చెప్పాలి. ఈ వయసు నుంచి జాగ్రత్తగా ఉంటేనే నువ్వనుకున్న జీవితం నీకుంటుంది. లేదక్కా, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంకెవ్వరినీ నమ్మను. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తాను. ఇదే నేను కోరుకునేది. థ్యాంక్స్ అక్కా. పదమ్మా. ప్రేమ్ బాబు, నేను ఇక జాగ్రత్తగా ఉంటాను సార్. ఊరికే అరెస్ట్ చేయను. ఎవరు చేశారో తెలుసుకునే చేస్తాను. మీరు వెళ్ళిపోవచ్చు. ఈ విషయం మీడియాకి చేరాలి సార్. చేరుతుంది మేడం. మీరు ఇంటికి వెళ్లేలోపు టీవీలో వచ్చేస్తుంది. రండి బాబు. ఇంకా ఎంతసేపని ఇలానే ఉంటారత్తయ్య? ఆ క్రిమినల్తో మీకేం సంబంధం లేదని మిమ్మల్ని అడిగిన వాళ్లకు చెప్పేశారు కదా. ఇక మిమ్మల్ని ఎవరు ఏం అనరులేండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. వదిలేయండి. నేను వాళ్ళని వదిలించుకున్నా జనాలు నన్ను వదలరు రోజా. అది నీకు తెలీదు. నీకు తెలీదు ఈ రాత్రికే ప్రేమ్ని పరలోకానికి పంపించబోతున్నామని. నా ప్రతిష్టనంతా అధా పాతాళానికి పడిపోయేలా చేశాడు. ఛీ! హర్ష, సింగపూర్ నుంచి అప్పుడే వచ్చేసావా? వచ్చేలా చేశారు. ఇప్పుడొచ్చి మీరు పొడిచేదేమి లేదులే మావయ్య. ఇంత జరుగుతున్నా నాకు ఇన్ఫార్మ్ చేయరా? ఎవరో చెప్తే తెలియాలా? వాడు చేసిన దానికి ఏం చెప్పమంటారు డాడ్? వాడే చేశాడని మీరెలా డిసైడ్ అయిపోతారా? వాడు ఎలాంటి వాడో తల్లివి నీకు తెలియదేరమ్మా? నీకు తెలీదు హర్ష. వాడు ఛాలెంజ్లో ఎలాగైనా అరుణ్ మీద గెలవాలనే ఇదితోనే ఇలా చేశాడు. పోలీసుగా మాట్లాడుకురామా?
నీకే అర్థం కాక నువ్విలా మాట్లాడుతున్నావు హర్ష. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నని డబ్బులు డిమాండ్ చేయడానికి ఇలా చేశాడు. ఇదే వద్దంటున్నాను. నీకేం తెలుసని వాడే చేశాడని కన్ఫర్మ్ చేస్తున్నావు? అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించాలనే బుద్ధులే వాడుకుంటే క్యాబ్ తోలుకోడు. కిడ్నాప్లకి అదోలా అడ్డాలా పెట్టుకున్నాడు మావయ్య. మీకింకా అర్థం కావడం లేదు. ఇలా తయారయ్యారేంట్రా? వాడు మీకు పోటీగా నిలబడ్డాడని ఇలా వాడికి రివర్స్ అయిపోతారా? లాయర్తో మాట్లాడాలి, బెయిల్ మీద ముందు వాడిని బయటికి తీసుకురావాలన్న ఇంగి జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది. హర్ష, న్యూస్ లో వాడి గురించి మారు మోగిపోతోంది. అందరూ గద్దల్లా పొడుస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో లాయర్తో మాట్లాడాలి, ఇలాంటి వాణ్ణి బెయిల్ మీద తీసుకురావాలి అని నువ్వంటున్నావు. చూసావా? ఒకసారి ఇది చూడు హర్ష. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. రమ్య అనబడే మైనర్ బాలిక కిడ్నాప్ ఉదాంతం సుఖాంతం అయిందని ఇప్పుడే మీడియాకి సమాచారం అందింది. సుఖాంతం అవ్వడం ఏంటి? ఉదయం కంఠమనేని ప్రేమ్ కుమార్ రమ్యని కిడ్నాప్ చేశారనే వార్త తప్పని పోలీసులు తేల్చి చెప్పారు. రమ్యని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పామని, నిర్దోషి అయిన ప్రేమ్ కుమార్ ని విడుదల చేశామని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అసలు దోషుల్ని త్వరలోనే పట్టుకుంటామని, ఈ కేసును ఛేదించి రమ్యని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడి తెచ్చిన చామంతికి అభినందనలు తెలుపుతున్నామని పోలీసు వారు తెలిపారు. ఎనీవే, రమ్యకు ఏం కాలేదు. అలాగే ఒక నిరపరాధికి శిక్ష పడకుండా విడుదలైనందుకు మీడియా హర్షం వ్యక్తం చేస్తోంది. సార్, ప్రేమ్ వస్తున్నాడు. గుణాగా చామంతి దాన్ని తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? అనుకున్నదంతా చెడగొట్టావుగా, వేస్ట్ ఫెలో. ప్రేమ్, నేనేమి చేయలేదు నాన్న, నేనేమి చేయలేదు. నాకు ఆ నమ్మకం ఉందిరా.